ఈ వీడియోస్ చేయడానికి నేను చాలా మందితో మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత చేస్తున్నా. సో, నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మీరిచ్చేటువంటి ఒక్క లైక్. 2000 లైకులు టార్గెట్ పెట్టుకున్నా ఈ వీడియోకి. దయచేసి ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నజీబ్ షహారి అని చెప్పేసి తాలిబాన్ నాయకుడతను. ఇతను ఢిల్లీ వచ్చాడు రీసెంట్‌గా. ఇతని దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటయ్యా అంటే, మా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అంటే తాలిబాన్ ప్రభుత్వం ఢిల్లీలో మా ఎంబసీని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో గత కొన్ని నెలలుగా మీకు రిక్వెస్ట్ కూడా పెట్టాము. మీరు ఒప్పుకోవాలి. నాతో పాటు నేనుంటా ఢిల్లీలో. నజీబ్ షాహీన్ అంటే ఎవరు? ఖతార్‌లో తాలిబాన్ స్పోక్స్ పర్సన్ యొక్క కుమారుడు. స్వయంగా అతనే వచ్చాడు ఢిల్లీ. వచ్చి మా తాలిబాన్ ఎంబసీని దయచేసి ఢిల్లీలో అలౌ చేయండి. అంటే మనలో చాలా మందికి ఐడియా ఉందో లేదో గానీ, ఈ ఫిబ్రవరి 2025కి సంబంధించి భారత్ యొక్క ఎంబసీ భారత్ యొక్క ఎంబసీ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్‌లో లిమిటెడ్ స్టాఫ్‌తో ఉంది. ఈ రోజుకి మనం ఈ వీడియో చేసేది ఫిబ్రవరి 2025 కదా! ఇప్పుడు కూడా ఈ క్షణానికి కూడా మన ఎంబసీ అక్కడ ఉందక్కడ. రాయబారి కార్యాలయం అనేది అక్కడ రన్ చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్. అలాంటిది మరి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా, తాలిబాన్ వాళ్ళు కూడా ఢిల్లీలో రన్ చేయాలి అంటే వాళ్ళకి మనకి లిమిటెడ్ డిప్లొమాటిక్ టైస్ ఉన్నాయి. సో, తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం ఇప్పటి వరకు రికగ్నైజ్ చేయలేదు. ఒకవేళ భారత్ గనక చేస్తే అంటే వెంటనే ఇండియా గనక ఆఫ్ఘనిస్తాన్‌ని రికగ్నైజ్ చేస్తే మొత్తం వరల్డ్‌లో ఉన్న మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఓపెన్ అప్ అయిపోతాయి. సో, ఎలా అయిపోతాయి? సో, తాలిబాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు భారత్‌లో, ఢిల్లీలో ఒక దౌత్య కార్యాలయం పెట్టారు. ఒక రాయబార కార్యాలయం పెట్టారు. సో, అన్ని కంట్రీస్‌కి ఓపెన్ అయిపోతాయన్నమాట. సో, ఢిల్లీలో తాలిబాన్ ప్రభుత్వానికి చెందినటువంటి ఎంబసీని అలౌ చేశారు అంటే, మనమందరం కూడా అలౌ చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తది. డిప్లొమాటిక్ టైస్ అనేవి నార్మల్ అయిపోతాయి. ఢిల్లీ నుంచి మీ కాబూల్ వరకు వ్యాపారాలు, రాకపోకలు అన్నీ న్యూ నార్మల్ అంటారు చూసారా? అట్లా అయిపోతాయన్నమాట. అలాంటి ఒక పరిస్థితి. ప్రపంచ దేశాలకి నమ్మకం వస్తది. సో, ఒక శ్రీలంక అనండి, ఒక మాల్దీవ్స్ అనండి, లేకపోతే బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చు, వ్యాపారం చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు భారత్ ఒప్పుకుంటే, ఇక్కడితో అయిపోయిందా అంటే, ఇక్కడే మొనాల్డ్ ట్రంప్, మోడీ ఆడినటువంటి ఒక ఆట అన్నమాట. డొనాల్డ్ ట్రంప్, మోడీ. డీప్ గా మీరు అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు? బంగ్లాదేశ్ వ్యవహారం ప్రధాని నరేంద్ర మోడీ చూసుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ 2018 సెప్టెంబర్ నెలలో మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ కి ఇవ్వాల్సినటువంటి 300 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఎయిడ్ ని డొనాల్డ్ ట్రంప్ ఆపేశారు. ఎందుకంటే నువ్వు న్యాయబద్ధంగా లేదు పాకిస్తాన్ మమ్మల్ని మోసం చేస్తోంది. మా వద్ద డబ్బు తీసుకుని మీ దేశంలో తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నావు. సో నిన్ను మేము నమ్మము. కాబట్టి నీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అనేదాన్ని మేము ఆపేస్తున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆపేసాడు ఓపెన్ గా చెప్పి. సో తర్వాత జో బైడెన్ రావడం, అసలు జో బైడెన్ తీవ్రవాది అంటారు చాలా మంది. ఇతను మళ్ళీ పాకిస్తాన్ పనిగట్టుకుని ఫండింగ్ ఇవ్వడం, బంగ్లాదేశ్ లో రిలీజన్ ఇష్యూస్ కోసం కూడా, అంటే ప్రపంచం మొత్తం కూడా యుద్ధాలు కావాలి అనేది ఇతని యొక్క డీప్ స్టేట్ పాలిటిక్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ రోజు జో బైడెన్ లేడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రావడమే పాకిస్తాన్ కి ఇవ్వాల్సినటువంటి పాకిస్తాన్ ఎయిడ్ ని సస్పెండ్ చేసాడు. అందరికి ఆపించాడు. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. సో పాకిస్తాన్ కి అమెరికా వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఇక మోడీని చూసుకుంటే మనం, ఈ ప్రపంచానికి తీవ్రవాదము అంటే ఇంట్రడ్యూస్ చేసింది పాకిస్తానే అని ఓపెన్ చెప్తున్నాడు ఆయన. లష్కర్ ఏ తైబా, జైష్ ఇ మొహమ్మద్, ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలు ఇవన్నీ కూడా భారత్ ని టార్గెట్ గా వీళ్ళు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. దీన్ని ఆపాలి. భారత్, అమెరికా కలిసి గ్లోబల్ టెర్రరిజం ని ఆపాలి. దీనికి మూలాలు పాకిస్తానే. పాకిస్తాన్ ఏం మాట్లాడింది? ఇదంతా వన్ సైడెడ్. అమెరికా చెప్పడం, భారత్ చెప్పడం మీకు మీరుగా ఊహించుకొని చెప్తున్నారు. మేము చాలా పెద్ద లెవెల్లో యాక్షన్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో సయ్యద్ హఫీజ్ రీసెంట్ గా మాట్లాడుకున్నాం అతని గురించి. అతని బామ్మర్ది పాకిస్తాన్ లోనే ఉన్నాడు. ఈ తీవ్రవాదులు అందరూ పాకిస్తాన్ లో తిరుగుతూ తలదాచుకుంటున్నారు. సో అలాంటప్పుడు పాకిస్తాన్ వాడు చెప్పేటువంటి మాటకి వాల్యూ ఎందుకు ఉంటది? నీ ఇంట్లోనే కూర్చోబెట్టుకుని నా ఇంట్లో ఎవరు లేరు, ఇతను వచ్చి షాడో అండి, నిజం కాదండి అంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనం చూసుకుంటే తాలిబాన్ నాయకులు భారత్ లోకి వచ్చి ఎంబసీ గురించి మాట్లాడడము భారత్ యొక్క నేషనల్ సెక్యూరిటీకి చాలా చాలా ముఖ్యం. అదేంటి, తాలిబాన్ కి భారత్ కి మధ్య లింక్ ఏంటి, నేషనల్ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది అంటే, పాకిస్తాన్ మనం గమనించాలి. పాకిస్తాన్ అనేది ఒక చిన్న దేశం. అటువైపు మీకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు తాలిబాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? డూరాండ్ లైన్ అనే దాన్ని మేము ఒప్పుకోవట్లేదు. మా ఆఫ్ఘనిస్తాన్ గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ మా చాలా పెద్ద దేశం. నువ్వు ఆక్యుపై చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు పాకిస్తాన్ తో అనమాట. సో డ్యూరాండ్ లైన్ లో కూడా మా వాళ్ళే ఉంటారు. ఇది తాలిబాన్ సంబంధించినటువంటి ప్రాంతము. ఖైబర్ పాఖ్తున్వా కూడా మా ప్రాంతమే అని అంటున్నారు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్. సో పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసారు అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ టూ ఫ్రంట్ వార్ కాదు. ఒకవైపు ఏమో భారత్, ఇంకోవైపు ఏమో అటు ఆఫ్ఘనిస్తాన్, మధ్యలో ఖైబర్ పాఖ్తుంఖ్వా థర్డ్ ఫ్రంట్ అనుకుంటే, ఇటువైపు బలూచిస్తాన్ ఫోర్త్ ఫ్రంట్. అంటే ఒకేసారి పాకిస్తాన్ అంటే ఒక చిన్న దేశం 4 ప్రాంతాలతో, అంటే
2 దేశాలు, 2 ప్రాంతాలు ఇంతమందితో ఒకేసారి యుద్ధం చేయడం అనేది వాళ్ళకే కాదు ఎవరికైనా ఇంపాసిబుల్. సో వీళ్ళని కట్టడి చేయడం అనేది జరగదు. కాబట్టి సిఐఏ అధికారి సారా యాడమ్స్ ఏమంటారంటే రీసెంట్ గా భారత్ తాలిబాన్ నెట్వర్క్ ని వాడుతూ పాకిస్తాన్ లో ఉండే తీవ్రవాదుల మీద విరుచుకుపడుతున్నారు. ఒక్కొక్కరిని వాళ్ళు లేపేస్తున్నారు. రీసెంట్ గా కూడా కొన్ని వీడియోలు వచ్చాయి. మర్మ మనుషులు ఎవరు, మిస్టరీ మెన్ ఎవరు అని. వాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళేనా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు పాకిస్తాన్ ని మీరు కట్టడి చేయడం కాదు కదా, పాకిస్తాన్ ని లేకుండా చేయాలని మాట్లాడుతుంది. సో ఇక్కడే జయశంకర్, మోడీ, ట్రంప్ల యొక్క ఆలోచనలు కనిపిస్తున్నాయి. మోడీ, జయశంకర్ సార్ క్లియర్ గా చెప్తున్నారు అక్కడ తీవ్రవాదం ఉండకూడదు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎయిడ్ మొత్తం ఆపేస్తున్నాం. చైనా వాడు కూడా పాకిస్తాన్ నమ్మట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద కనుక దండయాత్ర చేస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిస్తే మేము ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం మీద యుద్ధం చేయబోతున్నాము అని పాకిస్తాన్ చీఫే చెప్తున్నాడు. ఓపెన్ గా ఎయిర్ స్ట్రైక్స్ కూడా ఉంటాయని, అమెరికా నువ్వు మాకు సపోర్ట్ గా ఉండని ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు. నువ్వు గ్లోబల్ టెర్రరిజం అంటాం కదా, మేము ప్రయత్నాలు చేస్తున్నాం, నువ్వు మాతో ఉండు అంటే. ఇక్కడ మోడీ జయశంకర్ యొక్క రూల్ ఏంటంటే వీడు ఒట్టి డ్రామా మాస్టరు. మీకు ఒసామా బిన్ లాడర్ ని తన దగ్గరే దాచుకుని మీ దగ్గర 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ ని కొల్లగొట్టిన వాడు పాకిస్తాన్ ఇవాళ మళ్ళీ అదే నాటకమే ఆడుతున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు. తాలిబాన్ తో నేను మాట్లాడతాను, వాళ్ళు నాకు ఎల్ఐస్. సో వాళ్ళు ఎంబసీ పెట్టబోతాం ఢిల్లీలో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే పాకిస్తాన్ తీవ్రవాదం మనం చాలా స్ట్రాంగ్ గా ఎదిరించగలము. ఒక్కసారి పాకిస్తాన్ లో టెర్రరిజం అనేది ఖాళీ అయిపోతే, క్లియర్ అయిపోతే ప్రపంచానికి చాలా పెద్ద తలనొప్పి తగ్గేటువంటి పరిస్థితి ఉంటది అని చాలా ఓపెన్ గా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. 2000 లైక్స్ టార్గెట్, నాకు లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ.